అమెరికాలో మీడియా స్వేచ్ఛపై దాడి మొదలైంది. తన మీద ప్రతికూలంగా మాట్లాడే లేట్ నైట్ షోలు, టీవీ స్టేషన్ల లైసెన్స్ రద్దు చేస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే ప్రముఖ హాస్యనటుడు జిమ్మీ కిమెల్ షోను ఏబీసీ ఛానల్ నిలిపివేయడం ఇప్పుడు కలకలం రేపింది. ట్రంప్ వ్యాఖ్యలపై డెమోక్రాట్లు తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రత్యర్థులపై, ముఖ్యంగా మీడియా లేదా కామెడీ షోల్లో వ్యక్తం చేసే అభిప్రాయాలపై ప్రభుత్వం ఒత్తిడి చేయకుండా ఉండేందుకు రక్షణ కల్పించే నోప్ బిల్లును కాంగ్రెస్లో ప్రవేశపెట్టారు. అమెరికా ప్రజాస్వామ్యంలో ఇది కొత్త సంక్షోభానికి దారితీస్తుందా? మీడియా స్వేచ్ఛకు ఇది ముప్పా? వాచ్ ఇట్. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై ప్రతికూల ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. తన మీద చెడుగా మాట్లాడుతున్న మీడియా తన లైసెన్స్ రద్దు చేసుకోవాలి, లేదా ప్రభుత్వానికి ఆ అధికారం ఉన్నదని మర్చిపోవద్దునని హెచ్చరించారు. ప్రజలు ఇష్టపడుతున్నారని మీడియా ప్రసారం చేసే ప్రోగ్రాంలకు చోటు లేదని బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ FCC టీవీ, రేడియో ప్రసార లైసెన్సులు ఇస్తుంది. ఈ సంస్థ సాధారణంగా టెలికాం మర్జర్స్, ఫోన్ రేట్లు, స్టేషన్ లైసెన్సులను జారీ చేస్తుంది. కానీ కంటెంట్లో జోక్యం చేసుకోవడం అన్నది అమెరికా చరిత్రలో లేదు. కానీ ప్రస్తుతం చైర్మన్ బ్రాండన్ కార్ మాత్రం ట్రంప్నకు మద్దతుగా మాట్లాడుతున్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఉన్నవారి లైసెన్స్ రద్దు చేస్తాం, ఇది సింపుల్, ఈజీ వే లేదా హార్డ్ వే అన్న ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ABC ప్రసారం చేసే జిమ్మీ కిమెల్ లైవ్ షో అమెరికాలో ప్రముఖ లేట్ నైట్ షో. జిమ్మీ కిమెల్ తరచూ ట్రంప్, అతనికి మద్దతుగా నిలిచే నేతలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన చార్లీ క్రిక్ హత్య నేపథ్యంలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ముందుకు వస్తున్న వారిపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మేగా అనుకూల సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ABC జిమ్మీ కిమెల్ షోను కొంతకాలం పాటు నిలిపివేస్తున్నామని ప్రకటించింది. ట్రంప్ ఒత్తిడి మేరకు నెక్టార్, సీక్లియర్ లాంటి పెద్ద స్టేషన్లు ఈ ప్రోగ్రాం ప్రసారం చేయమని చెప్పడంతో ABC వెనక్కి తగ్గిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో డెమోక్రాట్లు కాంగ్రెస్లో నోప్ బిల్ ప్రవేశపెట్టారు. అధికారంలో ఉన్నవారు రాజకీయ శత్రువులపై కేసులు పెట్టకూడదు, మీడియా లేదా వ్యక్తులను వేధించరాదు. ఎవరైనా వేధిస్తే బాధితులు కోర్టులో కేసులు వేసే అవకాశం కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం. ఇది నిజమైన సెన్సార్షిప్ అని ట్రంప్ మాటలు, FCC చర్యలు మీడియా స్వతంత్రతను దెబ్బతీస్తున్నాయని జర్నలిస్టులు అంటున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒత్తిడి కారణంగానే స్టీఫెన్ కాల్బర్ట్ షో ఆపేశారని ఆరోపణలొచ్చాయి. ప్రజాస్వామ్యంలో నాయకులను ఎగతాళి చేయడం, వ్యంగ్యం చేయడం సహజం. రష్యాలో సైతం పుతిన్ ఒత్తిడితో సెటైరికల్ షో కుక్లీ ఆగిపోయింది. చైనాలో జింగ్పింగ్ ను విమర్శించే వినీ ది పోహ్ పోల్చిన మీమ్స్ నిషేధించారు. ఇప్పుడు అమెరికా కూడా అదే దిశలో వెళుతోందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇది అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్మెంట్ ఫ్రీ స్పీచ్ సూత్రానికి వ్యతిరేకం. కోర్టులు దీన్ని నిలిపివేయగలవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లు వేయడం మాత్రమే కాదు. మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం, ఇవి అన్నీ కలిపితేనే ప్రజాస్వామ్యం బలంగా నిలబడుతుందన్నది పాలకులు అర్థం చేసుకోవాలి.